రీసెంట్గా పార్లమెంట్లో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 3 కీలకమైన సూచనలు చేశారు. అవేంటో చూద్దాం. ఈ ప్రసంగంలో ఆర్థిక మంత్రికి సూటిగా 3 ప్రతిపాదనలు చేశారన్నమాట. మొదటిది, మన దేశీయ ఇన్వెస్టర్ల కోసం ఇన్వెస్ట్మెంట్ పన్నుల విధానాన్ని మళ్లీ ఆలోచించడం. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లినప్పుడు మన దేశీయ ఇన్వెస్టర్లే మార్కెట్ను నిలబెట్టారు. మరి మన మార్కెట్ను నిలబెట్టిన ఈ దేశీయ ఇన్వెస్టర్లను మన పన్నుల వ్యవస్థ ప్రోత్సహిస్తోందా? ఎందుకంటే ప్రస్తుత ట్యాక్స్ విధానం ఓపికగా దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసేవాళ్లను దండిస్తున్నట్టుగా ఉంది. పాయింట్ ఏంటంటే, ఓపికతో కూడిన పెట్టుబడిని గౌరవించాలి, శిక్షించకూడదు. ఇక రెండో ప్రతిపాదన జీఎస్టీ గురించి. ఆ ప్రయోజనాలు నిజంగా మనదాకా వస్తున్నాయా? థియరీ ప్రకారం జీఎస్టీ కట్ చేస్తే కంపెనీలు ధరలు తగ్గిస్తాయి, వినియోగదారులకు లాభం జరగాలి. కానీ నిజానికి అలా జరగలేదన్నమాట. ఆ చైన్ మధ్యలోనే బ్రేక్ అయింది. ట్యాక్స్ తగ్గించాక 105 రూపాయలు అవ్వాల్సిన వస్తువు ఇంకా 118 రూపాయలకే అమ్ముతున్నారు. సర్వేలు చూస్తే చాలా కొద్దిమందికి మాత్రమే ఈ ట్యాక్స్ కట్ వల్ల పూర్తి ప్రయోజనం అందింది. అమలు సరిగా లేకపోతే పన్ను సంస్కరణ అనేది పౌరుల నుంచి కంపెనీలకు లాభం బదిలీ చేయడమే అవుతుంది. ఇక మూడోది ఫైనల్ సజెషన్. దీని పేరు అసెట్ టోకనైజేషన్. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన ఆస్తులను డిజిటల్ టోకెన్స్గా మార్చి ట్రేడ్ చేయడం. యూపీఐ పేమెంట్స్ను ఎంత సింపుల్ చేసిందో టోకనైజేషన్ ఆస్తుల ఓనర్షిప్ను అలానే మార్చగలదు. దీనివల్ల పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్లో కూడా చిన్న ఇన్వెస్టర్లు వాటా కొనొచ్చు. ఇది డిజిటల్ గోల్డ్ లాంటిది. ఖరీదైన ఆస్తిలో చిన్న ముక్కను కూడా కొనొచ్చన్నమాట. అమెరికా, సింగపూర్, యూరప్ ఇలా పెద్ద దేశాలన్నీ ఇప్పటికే దీనిపై రూల్స్ తెస్తున్నాయి. భారతీయుల ఆస్తుల్లో దాదాపు 70–80% రియల్ ఎస్టేట్, బంగారంలోనే ఉంటాయట. సో ఈ 3 ప్రతిపాదనల వెనక ఉన్న అసలు ఉద్దేశం ఒకటే: ఆర్థిక లాభాలను అందరికీ పంచడం. చివరగా ఒక ప్రశ్న: టోకెనైజేషన్ నిజంగా ప్రతి భారతీయుడిని ఆస్తిపరుడుగా మార్చగలదా?